హాయ్ వివర్స్, మనం వచ్చేసి సంక్రాంతి గురించి తెలుసుకుందాము. 3వ తరగతి బాలభారతిలోనిది పూణే యొక్క మహారాష్ట్ర గవర్నమెంట్ది. అందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించేవి పండుగలు అనమాట. తెలుగువారు చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ అనేటువంటిది ఒకటి. ఈ సంక్రాంతి పండుగను బొమ్మల పండుగ, ముగ్గుల పండుగ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే పుష్యమాసము ఉత్తరాయణంలో వస్తుంది. ప్రారంభమున సంక్రాంతి పండుగకు ముందు దాదాపుగా డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు ఆడపిల్లలు తమ ఇంటి ముంగిట్లో వచ్చేసి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గుల్లో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్ళు పెట్టి వాటిని గుమ్మడి పువ్వులు, తర్వాత వచ్చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. దేని గొబ్బియలు. ఇక్కడ చూడండి, గొబ్బియల్లో సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియల్లో అంటూ పాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకాలతో అలంకరిస్తారు. తర్వాత వచ్చేసి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు అనేటువంటి పాడుతూ గొబ్బిళ్ళాట అనేటువంటిది ఆడుతారనమాట. సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి పండుగ, మూడవ రోజు కనుమ పండుగ. మొదటి రోజు వచ్చేసి భోగి పండుగ. ఆనాడు ఇళ్ల ముంగిళ్లలోని కూడలిలోనూ భోగి మంటలు అనేటువంటిది వేస్తారు. సో ఆనాడు పసిపిల్లలను దీవిస్తూ వారు తలపై రేగుపళ్ళు, పైసలు, పువ్వులు పోస్తారనమాట. దీన్ని భోగి పళ్ళు పోయడము అంటారు. మహారాష్ట్రలో దీన్ని బోర్నాన్ అని అంటారనమాట. ఇది వచ్చేసి మహారాష్ట్రలో కూడా జరుపుకుంటారనమాట. రెండవ రోజు సంక్రాంతి. ఆనాటికి పొలాల నుండి కొత్త ధాన్యాలు అనేటువంటిది ఇళ్లకు వస్తాయి. ప్రజలు సుఖ సంతోషాలతో పండుగని జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో పొంగలి అనేటువంటిది చేస్తారు. తర్వాత మూడో రోజు వచ్చేసి కనుమ పండుగ. ఆనాడు పాడి ఆవులను, పశువులను శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. ప్రతి ఇంట్లో మినపగారెలు, ఇతర పిండి వంటలు అనేటువంటిది చేస్తారు. తర్వాత డూడు బసవన్న, దొరండి బసవన్న అంటూ డూడు బసవన్నలు గంగిరెద్దును, తర్వాత వచ్చేసి హరిలో రంగహరి అంటూ హరిదాసులు మనము చూస్తూ ఉంటాం అనమాట. అంటూ హరిదాసులు డమరు నాదాలు చేసేటువంటి బుడబొక్కల వాళ్ళు, తర్వాత శంఖం పూరించే జంగం దేవరలతో ఊళ్ళన్నీ సందడిగా ఉంటాయన్నమాట. మహారాష్ట్రలో సంక్రాంతి రోజున బెల్లంతో నువ్వుల బిళ్ళలు, లడ్డూలు చేస్తారనమాట. తర్వాత అందరికీ పంచిపెడతారు. వాటిని వచ్చేసి పంచుతూ తిల్ గూడ్, షూ గోడ్ బోలా అని అంటారనమాట. నువ్వులు బెల్లం తీసుకోండి, తీయగా మాట్లాడండి అంటూ వాటిని పంచిపెడతారనమాట. అందరూ ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారనమాట. ఇక్కడ వ్యవహారిక భాషను, ప్రామాణిక భాషను భేదాన్ని గమనించండి. ఇప్పుడు వచ్చేసి మనము వ్యవహారిక భాష అంటే మనము మాట్లాడేటువంటి తీరు, పిల్లల తలపై భోగి పళ్ళు పోస్తారు అని మనం మాట్లాడతాం. కానీ రాసేటప్పుడు వచ్చేసి పిల్లల తలపై భోగి పళ్ళు పోయిదురు అని రాయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఊళ్ళన్నీ సందడిగా ఉంటాయి, ఊళ్ళన్నీ సందడిగా ఉండును అని రాయాలి. ఇళ్ల ముంగిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు, ఇండ్ల ముంగిల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయుదురు అని మనము రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి. మాట్లాడేటప్పుడు ఈ విధంగా మనము మాట్లాడతాము. దీనికి దానికి తేడా అనమాట.